విశ్వ మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయ్యాడా? ఎన్ని రోజులు ఆఫీస్కి దూరంగా ఉన్న విశ్వ ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి రావడం ఏంటి? అది సావిత్రి హ్యాండ్ ఓవర్ చేసుకోగానే విశ్వ ఎందుకు వచ్చాడు? అప్పుడు సరస్వతి కోసం వచ్చాడు, ఓకే. ఇది ఎవరో కూడా విశ్వకి తెలియదు కదా. ఏంటత్తయ్య మీరనేది? అవునమ్మా, 24 గంటల్లోపు ఎలా అయినా లోన్స్ క్లియర్ చేసుకోవాలట, లేదంటే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని కోర్టు ఆర్డర్స్. ఏమైంది? చాలా కష్టం సావిత్రి. కంపెనీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ సమస్యల నుంచి కంపెనీని సేవ్ చేయటం ఏ విధంగా చూసినా ఇంపాసిబుల్. అప్పులు తప్ప ఆదాయం లేదు. దీని ద్వారా అమౌంట్ వస్తుందని కన్విన్స్ చేసి అప్పుల వాళ్ళని ఆపటానికి ఒక్క ఛాన్స్ కూడా లేదు. మరెలా విశ్వ? ఆస్తులమ్మి కట్టడం తప్ప మరో దారైతే లేదు సావిత్రి. అలా చేయలేదు అంటే అప్పులు వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు. అప్పుడు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. కంపెనీ పరిస్థితి ఇలా అయ్యే వరకు ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. తనకి కంపెనీ మీద అంత శ్రద్ధే ఉంటే పరిస్థితి ఇలా ఎందుకుంటుంది? ఇవన్నీ తెలుసు కాబట్టే సంధ్య తెలివిగా నిన్నిరికించింది. ఇప్పుడేం చేయాలి విశ్వ? అన్నీ చూశాను కదా, నాకు ఏ సొల్యూషను కనిపించడం లేదు. సరే, ఆలోచిద్దాం. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా. పరిష్కారం ఎంత త్వరగా దొరికితే అంత మంచిది. ఆలోచిస్తానులే. ఎప్పటికీ ఆలస్యమైంది, వెళ్దాం పద. ఏటైనాదేటి? జరాన పన్నట్టు అట్టా నీరస పడిపోనారు. ఆయనున్నంత వరకు ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పెంచారు. ఆ తర్వాత అత్తయ్య గారు కాపాడుకుంటూ వచ్చారు. మధ్యలో ఇబ్బందులొస్తే ఆ సరస్వతి వచ్చి వాటిలోంచి బయటపడేసింది. కానీ ఇప్పుడు ఇంటి పరువే కాదు, ఎల్లు వాకిలి ఏమీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది.
ఇల్లు వాకిలి లేకుండా పోతావేటి? ఓలేమన్నారు? కట్టాల్సిన అప్పులు కట్టకపోతే ఆస్తులు వేలం వేస్తావని నోటీసులు వస్తే ఇంకేం మిగులుతాయి? పోయేది ఆస్తులే అయితే సంపాదించుకోవచ్చు. ఉన్న ఆస్తులు అమ్మినా అప్పులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. ఇరవై 24 గంటలు టైం ఇచ్చారు. ఈలోగా అప్పులు మొత్తం తీర్చాలి. లేదంటే ఆస్తులు మొత్తం జప్తు చేసి అరెస్ట్ చేయాల్సి వస్తుందన్నారు. నిమ్మగట్ట ప్రసూ నంబని అని ఇన్ని రోజులు చాలా గర్వంగా చెప్పుకున్నాను. కానీ ఈరోజు నా ఇంటి పరువు, నా వంశ ప్రతిష్ట సర్వనాశనం కాబోతున్నాయి. ఇంతకన్నా నా ప్రాణం పోయినా బాగుండేది. దీనికోసమే అన్నట్టు ఆయన పోయినా నన్ను తీసుకుపోకుండా ఆ దేవుడు నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడు. నానమ్మా, మాకు ధైర్యం చెప్పాల్సిన దానివి నువ్వే భయపడిపోతావేటి? నా డబ్బుల కోసం చూస్తున్నాను. ఏదో ఒకటి చేసి నన్ను కట్టేద్దాను కదా. నువ్విట్ట దిగులు పడిపోతావేటి? మాట పోయినా ప్రాణం పోయినా ఒకటే నమ్మిన దాన్ని, మాట పడకుండా ఇన్నేళ్లు బతికిన దాన్ని. కానీ ఈరోజు ఏ నమ్మకంతో బతకాలో అర్థం కావడం లేదు. ఎల్లో వాకిలి పోయి వీధిని పడినా పర్వాలేదు. తెలియని చోటుకు వెళ్ళి మన బ్రతుకు మనం బ్రతకొచ్చు. కానీ జైలుకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? అంతకన్నా ఆనందంగా చనిపోతా. ఈ నిమ్మగడ్డ ప్రసూ నంబ జైలుకు పోయింది అన్న మాట కన్నా రోషానికి చచ్చింది అనిపించుకుంటాను. నాకంత విషం తెచ్చిపెట్టమ్మా, చచ్చిపోతాను. నానమ్మ, ఏటా మాటలు? నాన్నగాని చచ్చిపోననుకున్నావేటి? నానేదో ఒకటి చేసి ఆ అప్పులు కట్టేస్తాను గందా. ఓ అని బెంగ పెట్టేసుకో మాకు. ఏదో ఒకటి చేసేంత టైం లేదమ్మా. 24 గంటల్లో అంత డబ్బు ఎవరిస్తారు? ఎక్కడి నుంచి తెస్తావు? నానేదో ఒకటి చేస్తాను గందా, నువ్వు ధైర్యంగా ఉండు. ఓయమ్మో, నువ్వు కూడా ఏటి ఒళ్ళకుండు. ఈ 24 గంటల్లో నానేదోటి చేస్తాను. నా మాట మీద నమ్మకం ఉన్నది కదేటి?
ఏంటి నువ్వు చేసేది? నువ్వేం చేయాలన్నా జరగకుండా ఆపటానికి నేనున్నాను కదా. ఈ నిమ్మగడ్డ ప్రసు నంబ జైలుకు పోయింది అన్న మాట కన్నా రోషానికి చచ్చింది అనిపించుకుంటాను. నాకంత విషం తెచ్చిపెట్టమ్మా, చచ్చిపోతాను. టైం లేదు. కోర్టు నోటీసులు కూడా వచ్చాయి. అదేమో నేనున్నాను అని ఇంట్లోంచి కదలకుండా కూర్చొనుంది. అసలేం చేస్తుందది? మనిషి డల్ అయినా దాని కళ్ళల్లో ధైర్యం ఉంది. ఏం చూసుకున్నా ధైర్యం? అసలే అత్తయ్య గారి ఆరోగ్యం బాగాలేదు. ఏ టైంలోనే ఇలా జరగాల? తెల్లవారితే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సావిత్రేమో నేనున్నాను అంటుంది, కానీ తను మాత్రం అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది? కుటుంబం వీధిన పడక తప్పదా? కోర్టు నోటీసులు కూడా వచ్చాయి. ఉన్న టైమేమో చాలా తక్కువ. సావిత్రి అందరికీ ధైర్యం చెప్తుంది కానీ తను మాత్రం ఏం చేస్తుంది? ఈ 24 గంటల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది? రేపటికల్లా డబ్బు కట్టలేదంటే పాపం అనవసరంగా సావిత్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా జరగకూడదు. అనాథ కాకుండా చేరదీశామన్న కృతజ్ఞతతో తను నా కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది. మా మంచి కోరుకునే తనకి అన్యాయం జరగకూడదు, జరగనివ్వరు. అంతగా అవసరమైతే చైర్మన్గా నన్ను అరెస్ట్ చేయమని చెప్తాను. కానీ సావిత్రిని మాత్రం జైలు పాలు కానివ్వరు.
వాళ్ళిచ్చిన 24 గంటల టైం అయిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? నానెంతో చూసిన నాన్నమ్మ ఎవరు సర్దుబాటు చేయలేకపోనారు. ఈ మాట వాళ్ళకి చెప్పలేం కదమ్మా. వాళ్ళిచ్చిన గడువు అయిపోయేలోపు వాళ్ళు అడిగింది ఇవ్వాలి. లేదంటే వాళ్ళు అనంత పని చేస్తారు. నేను చాలా ట్రై చేశాను. అంత పెద్ద అమౌంట్ 24 అవర్స్లో కావాలి అంటే ఎవరు ఇవ్వలేరు కదా. తీరా గొంతు మీదకొచ్చాక ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? ఈ జాగ్రత్త ముందే ఉండాలి. ఇప్పుడేం చెయ్యాలి? ఎలా ఈ ఇంటి పరువు కాపాడుకోవాలి? ఇంక ఛాన్స్ లేదు. వాళ్ళొచ్చేస్తారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. నువ్వు నోరు మీవే. నువ్వు బిజినెస్ సరిగ్గా చూసుకునుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎప్పుడూ మీ గురించి, మీ విలాసాల గురించి తప్ప కంపెనీ బాగోగుల గురించి ఆలోచించారా? సరే, మేం చూడలేదు. తను చూసుకుంటాను అందిగా. తనేం చేసింది? అంత అయిపోయాక తీసుకెళ్లి దాన్ని నెత్తిన పెడితే అది మాత్రం ఏం చేస్తుంది? అప్పటికే తన ప్రయత్నం తను చేసింది. ఎట్టా అయినా ఈ కష్టంలోంచి బయటపడాలని చూసినాను. ఎటు నుంచి ఎవ్వరూ మనకి సాయం చేయటానికి ముందుకు రాలేదు. ఆస్తులున్నప్పుడు అభిమానాలుంటాయి గాని అప్పులున్నప్పుడు అభిమానాలుంటాయా? ఇలాంటప్పుడు సొంత వాళ్లే మొహం చాటేస్తారు. బయట వాళ్ళెందుకు ఇస్తారమ్మా? నేను ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరగబోతుంది. ఈ ఇంటి పరువు రోడ్డున పడబోతుంది. ఇది చూడ్డానికా నేను బతుకున్నాను? భగవంతుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా వేధిస్తున్నావు? మీకిచ్చిన 24 గంటల టైం అయిపోయింది. కోర్టు నోటీసులిచ్చినా మీ నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మీ ఆస్తుల్ని జప్తు చేస్తున్నాం. ఇవిగోండి ఆర్డర్స్. మీ కంపెనీ మీద చీటింగ్ కేసులు ఫైల్ అయ్యాయి. బ్యాంక్ లోన్స్ ఎగ్గొట్టినట్టుగా బ్యాంకు నుంచి కూడా మా కంప్లైంట్స్ వచ్చాయి. సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. లాయర్ గారు, మాకు కొంచెం టైం ఇప్పించండి. ఇప్పటికిప్పుడంటే మేమేం చేయగలం? కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాక మేం చేయగలిగిందేం లేదమ్మా. మీరు ఇల్లు ఖాళీ చేస్తే సీజ్ చేస్తాం. సావిత్రి అంటే ఎవరు?
నానే. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. దాన్నెందుకండి అరెస్ట్ చేయడం? కంపెనీ తనే రన్ చేస్తుంది కదండి, సో ఆ అమ్మాయినే అరెస్ట్ చేయాలి. చేయని తప్పుకి దాన్నెందుకు అరెస్ట్ చేస్తారు? అప్పులు చేసి దాన్ని నెత్తిన పెట్టి ఇప్పుడు మా తప్పులకి దాన్ని బాధ్యురాలని చేస్తావంటే ఎలా? కంపెనీ చైర్మన్ని నేను పిల్లల మీద వదిలేసి ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా తప్పు చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. ఈ ఇంటితో మా అనుబంధం తీరిపోయిందా? నా వంశ పరువు కటకటాల పాలు చేస్తున్నారా? భగవంతుడా!